లేపి మరి నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా, రెడీ అయిపో అన్నాడు. అండ్ నేను ఎలాగో స్టార్ ని కాబట్టి స్టార్ ముక్కు పుడక. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. Happy birthday to you. నవీనా నువ్వే తనుకుల తారవై నా మనసులు గెలిచిన యువరానివై. బట్ థాట్ కి ఇంత కష్టపడి నా కోసం సాంగ్ రాయించి ఎడిటింగ్ చేయించి అందరితో మా ఫ్యామిలీ వాళ్ళతో బైట్స్ నాకు తెలియకుండా తీయించి కమాన్ welcome to Navina the ultimate channel and it's my birthday vlogs going on. Night celebrations చూసారు కదా వీడియోలో, అద్భుతంగా ఉన్నాయి అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఈ బర్త్డేకి విశేషం ఏంటంటే మా ఆయన బలవంతంగా తీసుకెళ్ళి మరి నా గిఫ్ట్స్ నేను కొనిపించుకున్నాను. వీళ్ళు సర్ప్రైజ్ ఇవ్వరండి, అందుకే బలవంతం చేసి మనమే కొనుక్కోవాలి. అందులో వాటిగా నాకు సూపర్ ఫోన్, సూపర్ కమ్మలు, సూపర్ చెప్పులు నేను వేసుకున్నాయి అండ్ ఇంకా చాలా బట్టలు గిట్టలు అన్నీ కూడా బలవంతంగా చేసి మా ఆయనకు ఒక 2 లక్షలు బొక్క పెట్టించి అన్ని కొనుక్కొని నా బర్త్డేని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. నైట్ సెలబ్రేషన్స్ కూడా సూపర్గా జరిగాయి అండ్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫెల్లో బర్త్డేస్ అనమాట వాళ్ళవి కూడా. అండ్ ఈ రోజు మా ఆయన నాకు సూపర్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఇక్కడికి తీసుకెళ్తున్నాడు, రెడీ అవ్వమని చెప్పాడు. నేను రెడీ అవ్వడానికి వచ్చి కూర్చున్నాను అండ్ కూర్చొని మీతో కూడా ఒక మంచి మంచి విషయాలు షేర్ చేసుకుందాం అనుకున్నా. ఏంటి అంటే బేసిక్గా బర్త్డే అంటే బాగా తయారవ్వాలని ఉంటుంది కదా. నేను కూడా ఈ రోజు నేను తప్ప ఎవ్వరు కనిపించొద్దు అని అందంగా తయారవ్వాలనుకున్నాను. అందుకే నా ఫేస్ గ్లో రావడానికి, నా లిప్స్కి గ్లో రావడానికి, నా హెయిర్కి గ్లో రావడానికి, ఇట్లాంటివన్నిటికీ నేను సొంతగా కొన్ని DIYs ప్రయత్నించాను అనమాట. అవి ఫెయిల్ అయ్యాయి కాబట్టి సొంత ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దని చెప్పేసి, బట్ అలాంటి సొల్యూషన్స్తో కావాలి ఎలా అని ఎత్తుకుతే నాకు సూపర్ ప్రోడక్ట్స్ దొరికాయి. ఆల్ప్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ DIYకి సూపర్గా ఉన్నాయి. ఇవి మనం ఏదో ప్రయత్నించి ఏదో చేసి ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేకుండా కరెక్ట్ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటిని మనం వాడితే మన ఇంట్లో DIY కంటే కూడా బెస్ట్గా పనిచేస్తున్నాయి. ఇదిగోండి ఇవే ఆల్ప్ గుడ్నెస్ వల్ల ఆమ్లా, రీతా అండ్ షికాకాయ పౌడర్, ఆల్ప్ గుడ్నెస్ వల్ల బీట్రూట్ పౌడర్, ఆల్ప్ గుడ్నెస్ హిబిస్కస్ అండ్ మేథీ పౌడర్, ఆల్ప్ గుడ్నెస్ వల్ల ఫ్రెంచ్ గ్రీన్ క్లే పౌడర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇదైతే టీ ట్రీ ఆయిల్, యూస్ఫుల్ ఫర్ మెనీ థింగ్స్. అండ్ వీళ్ళదే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్, మీకు తెలుసు కదా ఇప్పుడు రోజ్మేరీ ట్రెండింగ్లో ఉంది హెయిర్ గ్రోత్ కోసం. దీని అంత బాగా ఏది పనిచేయట్లేదు. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా సూపర్గా పనిచేస్తున్నాయి. దీనికి నేను 200% గ్యారంటీ. ఆమ్లా, రీతా అండ్ షికాకాయ కలిపిన పౌడర్ అనమాట ఇది, ఆల్ప్ గుడ్నెస్ వాళ్ళది. అండ్ ఇది స్విస్ లవ్తో తయారు చేశారట. అండ్ ఇది రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రేయింగ్. మనకి జుట్టు తెల్లబడ్డం కానీ హెయిర్ ఫాల్ కానీ హ్యాపీగా తగ్గిపోతుంది దీనివల్ల. నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. అండ్ హెయిర్ ఫాలికల్స్ని నరిష్ చేస్తుంది, అలాగే లస్టర్ని యాడ్ చేస్తుంది అండ్ హెయిర్కి షైన్ ఇస్తుంది. ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్. ఇది కెమికల్ ఫ్రీ, పెస్టిసైడ్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ, నో యానిమల్ టెస్టింగ్ అండ్ ఇది అన్ని హెయిర్ టైప్స్ కోసం తయారు చేశారు. ఇది ఇన్ఫ్యూజ్డ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ ది ఆల్ప్స్. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వల్ల బీట్రూట్ పౌడర్. ఇది హెయిర్ ఫాలికల్స్ ని నరిష్ చేస్తుంది, అలాగే ప్రీమెచ్యూర్ బాల్డింగ్ ని అండ్ హెయిర్ లాస్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇది కూడా 100% న్యాచురల్ అండ్ అన్ని స్కిన్ అండ్ హెయిర్ టైప్స్ కి పనిచేస్తుంది. హిబిస్కస్ అండ్ మేథీ పౌడర్. ఇది హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది స్కాల్ప్ ని. ఫ్రెంచ్ గ్రీన్ క్లే పౌడర్. ఇది మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు కదా, ఒక స్టిక్ లాగా వచ్చి ఇలా 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 స్టిక్ ని పూసుకోగానే లోపల ఉన్న బ్లాక్ హెడ్స్, డర్ట్ అన్ని ఇలా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. అది ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలీదు, మీకు తెలుసు ప్రమోషన్ కోసం అనేసి. బట్ ఇది అలాంటిది కాదండి, దీన్ని మీరు వాడి చూడండి, సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్.
టీ ట్రీ ఆయిల్ అయితే చాలా విధాలుగా యూజ్ చేస్తాను నేను. నాకైతే పింపుల్స్ వచ్చినప్పుడు కూడా దీన్నే అప్లై చేస్తాను. అండ్ డార్క్ స్పాట్స్ ఏమైనా తగ్గాలన్నా నేను దీన్నే యూజ్ చేస్తాను. ఎస్పెషలీ స్కిన్ ట్యాగ్స్ వస్తాయి కదా మనకి. మామూలుగా నాకు ఇక్కడ స్కిన్ ట్యాగ్ వచ్చినప్పుడు నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అది పెట్టుకుంటూ ఉంటాను కదా షూటింగ్ కోసం, అలా ఒక ట్యాగ్ వచ్చింది. నాకు 1 వీక్లోనే మొత్తం షేడ్ అవుట్ అయిపోయి ఇలాంటి క్లియర్ స్కిన్ వచ్చేసింది. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే అప్లై చేసుకున్నాను. ఇలా నేను ఒక 3 టైమ్స్ అప్లై చేసుకున్నాను రోజుకి. అండ్ ఇప్పుడు జుట్టుకి బాగా హెల్ప్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది రోజ్మెరీ ఆయిల్. ఇది హెయిర్ని స్ట్రెంథెన్ చేస్తుంది, మన డాండ్రఫ్తో ఫైట్ చేస్తుంది, అలాగే మన స్ట్రెస్ని కూడా రిలీవ్ చేస్తుంది అనమాట రోజ్మెరీ ఆయిల్. దీన్ని నేను కొన్ని వారాలు వాడుతూ ఉన్నాను. ఇదిగోండి నా జుట్టు మీకు కనిపిస్తున్నట్టుంది కదా, కొంచెం బాగానే పెరిగింది. అండ్ యు నో వాట్, ఈ బీట్రూట్ పౌడర్ని ఒక బౌల్లో వేసేసి కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్, కోకోనట్ ఆయిల్ వేసి కలిపి అది స్కిన్కి ఇలా ప్యాక్ లాగా పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసేయండి. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీకు ఫేస్కి. ఇలా బోల్డ్ అని DIYs ఉన్నాయి మనకి. హిబిస్కస్ అండ్ మేథీ పౌడర్ ఉంది కదా, ఇది బౌల్లో వేసుకొని ఈ పౌడర్లో కొద్దిగా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యాడ్ చేసి, అండ్ ఇవి 2 కాంబినేషన్లో పెరుగు, యోగర్ట్ని కూడా యాడ్ చేసి ఆ ప్యాక్ని మీరు హెయిర్కి పెట్టుకోండి. సూపర్గా ఉంటాయి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్. సో ఈ రోజు నా బర్త్డే కాబట్టి నేను సూపర్ గ్లోయిగా కనిపించడానికి, మా ఆయన సర్ప్రైజ్ని ఇంకా సర్ప్రైజ్ చేయడానికి ఫ్రెంచ్ గ్రీన్ క్లే పౌడర్ని వాడి DIY వాడి నా ఫేస్ ప్యాక్ వేసుకోబోతున్నాను. అండ్ ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా యాల్స్ గుడ్నెస్ వాళ్ళవి ఫ్రాన్స్ నుంచి సోర్స్ చేస్తారనమాట. అండ్ అన్నీ కూడా 100% న్యాచురల్ కాబట్టి ఇందులో మీరు కావాలంటే రోజ్ వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నేను నార్మల్ వాటర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే హనీని మిక్స్ చేసుకోవచ్చు. చూసారా మొత్తం ఎంత నీట్గా రాసుకున్నానో. అండ్ ఇది ఆరేదాకా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వెయిట్ చేసి ఆ తర్వాత ఫేస్ కడిగేసుకోవాలి. అండ్ ఐల్ మీట్ యూ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. చూసారా గైస్, హాఫ్ అన్ అవర్ ఆగితే ఎంత పూర్తిగా ఎండిపోయిందో. ఇప్పుడు చాలా బాగుంటుంది స్కిన్. వాష్ చేసుకొని వస్తాం. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. చూడండి ఎంత క్లియర్గా, ఎంత గ్లోయింగ్గా ఉందో. జస్ట్ ఇలా హాఫ్ అన్ అవర్ ప్యాక్ రాసుకోగానే రెగ్యులర్గా వాడండి. ఈ హెయిర్కి సంబంధించినవి కానీ, యాబ్స్ గుడ్నెస్ వాళ్ళవి, స్కిన్కి సంబంధించినవి కానీ 200% మంచి DIYs ఇవన్నీ కూడా. అండ్ అన్నీ 100% న్యాచురల్. అండ్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. హ్యాపీగా మనము అయ్యో ఇంత ఖర్చు పెట్టిన వేస్ట్ అయిపోయింది అనే ఫీలింగే రాకుండా, ఇంత ఖర్చులో ఇంత లాభమా అనే ఫీలింగ్లో ఉంటారు. ఈ యాబ్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను పర్పుల్ నుంచి పర్చేస్ చేశాను. సో నేను పర్పుల్ లింక్ కూడా కింద పెట్టేస్తాను. వీటి పర్చేస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి యాబ్స్ గుడ్నెస్ లో buy 1 get 1 ఫ్రీ ఆఫర్ నడుస్తుంది September 14th వరకు. డోంట్ మిస్ ద ఆఫర్. మీరు కూడా ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ నా బర్త్డేకి నేను రెడీ అయిపోయాను విత్ మై గ్లోయింగ్ స్కిన్. మా ఆయన ఏం సర్ప్రైజ్ చేస్తాడో, ఏం డ్రెస్ కొన్నాడో, ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఇవన్నీ వ్లాగ్ లో చూద్దాం. పదండి. కొత్త అపార్ట్మెంట్ కొన్నావేంటి? నాకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ బెటర్ అని నేను పక్కగా పడేసి బర్త్డే సర్ప్రైజ్ అని తీసుకొచ్చారు నన్ను పొద్దున్నే. అండ్ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో పడేసి వెళ్ళిపోతారట. బర్త్డే సర్ప్రైజ్. ఏదో నిన్ను నమ్మి కొత్తగా బర్త్డే గౌన్ వేసుకొని మంచి గోల్డ్ కలర్, నేనే గోల్డ్ అనుకో. సో నైట్ సెలబ్రేషన్స్ మీరు అందరు చూస్తారు కదా. మార్నింగే మా ఆయన నన్ను లేపి, మరి నిద్ర లేకపోయినా లేపి మరి నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా, రెడీ అయిపో అన్నాడు. అండ్ మా ఆయన నుంచి నేను బలవంతంగా కొనుక్కున్నా ఎదుగున్న డైమండ్ స్టడ్స్. బలవంతంగా కొనుక్కుని కాదు, పీడించి పిచ్చి చేసి కొనుక్కునే. అండ్ నేను ఎలాగో స్టార్ ని కాబట్టి స్టార్ ముక్కు పుడక. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి ఏదో కొత్త ప్లేస్ కి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ నా ఫేవరెట్ హీరోలు అందరూ ఉన్నారు. సినిమాలన్నీ ఇక్కడే ఉన్నాయిరా. నిజంగా ఇక్కడ నా చేతులు కాలు కట్టేసి వెళ్ళిపోయేటట్టు. చేతులు కాలు కట్టేసి పొన్నియిన్ సెల్వన్ మూవీ పెట్టేసి వెళ్తాం.
అలాగే ఉన్నారు ఇక్కడ. Hey, it's a fog. Wow. Wow. Hey, nice. Happy birthday, Kache. Happy birthday to you. Call it off and don't look back. Take me off this lonely track. All my worries of yesterday, I can't seem to get away. We were golden turned. Oh my God. థియేటర్ లో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ థియేటర్ లో నాకు స్పెషల్ గా నా కోసం ఒక వీడియో రివ్యూ మళ్ళీ నాకు సాంగ్ ప్లే. నవీన నువ్వే తనుకుల తారవై నా మనసును గెలిచిన యువరానివై లోగిట్లో నక్షత్రాల వెల్లువై ఆ చుక్కల నడుమ చందమామవై నా కోసం ప్రాణం ఇచ్చే అర్థానివై నట్టి పాడు గెట్టావు మహాలక్ష్మివై. హ్యాపీ బర్త్డే టు యు నవీన, హ్యాపీ బర్త్డే టు యు నవీన, హ్యాపీ బర్త్డే టు యు నవీన, హ్యాపీ బర్త్డే టు యు నవీన. కన్న తల్లివై ఒడిలో పెంచిన ప్రేమల మూటై నీ కడుపున దాచిన కల్పవల్లే నీవుగా కన్న తల్లి దీవెనలన్నీ నిండుగా నీ తోడుండంగా మెట్టి నింట సంతోషాలే విదజల్లావుగా బంధుమిత్రులందరూ నిన్ను ఆయుష్మానని దీవించంగా నీ పుట్టిన రోజే మాకు పండుగ రోజేలే ఇక సందడి మాకీ రోజేనంటూ పిల్లలు చేసే అల్లరిలోన చుట్టాలు చక్కని మిత్రుడు ఒక్కటయ్యి దీవిస్తుంటే నా నవీన జన్మదినాన్నే చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యు నవీన, హ్యాపీ బర్త్డే టు యు నవీన, హ్యాపీ బర్త్డే టు యు నవీన, హ్యాపీ బర్త్డే టు యు నవీన. సగభాగం నీవే నవీన అడుగులు వేద్దాం మనమే నా మనసును తెలుసుకున్నవు అలివే నీగా నా గుండెల ఉత్సాహాన్ని నింపిన గడసరి నీవే అడుగే ఇక కష్టాలను ఇట్టే మరిచి కంటి పాపలా కాస్తానమ్మా. కాకపోతే మా ఆయన వీడియో బయట రాజకీయ నాయకుల్లో ఇచ్చారు ఎవరికో ఇస్తున్నట్టు. థ్యాంక్ యూ. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మళ్ళీ నీ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బట్ థాట్ కి ఇంత కష్టపడి నా కోసం సాంగ్ రాయించి ఎడిటింగ్ చేయించి అందరితో మా ఫ్యామిలీ వాళ్ళతో బైట్స్ నాకు తెలియకుండా తీయించి
అండ్ థ్యాంక్ యూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మా అక్కకి, మా అబ్బిగాడికి, అండ్ మా నవ్యతకి, అందరికి కూడా మా మమ్మీకి అందరికి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. నెక్స్ట్ శ్రేయస్ ఇంకొక సాంగ్ కూడా ఉంది ఈ సందర్భంగా. ఓకే, ఫ్యామిలీ సాంగ్. అదొకసారి చూద్దాం. అనురాగం ఆప్యాయంగా గుండెలు కదిపింది, మమకారం మాధుర్యంగా మనసులు కలిపింది. అనురాగం ఆప్యాయంగా గుండెలు కదిపింది, మమకారం మాధుర్యంగా మనసులు కలిపింది. కడల తోటలో కలువ పువ్వులో రెక్కలిప్పిన ప్రేమ గోవలై, కడల తోటలో కలువ పువ్వులో రెక్కలిప్పిన ప్రేమ గోవలై కొమ్మన వాలాయి ఆదర్శ జంటగా చిత్రంగా అడుగేసి నడిచారుగా, చిత్రాల చినుకుల్లో తడిసారుగా, చిత్రంగా అడుగేసి నడిచారుగా, చిత్రాల చినుకుల్లో తడిసారుగా. ఆనంద కిరణాలు ఉదయించేగా, శ్రేయాస్ శ్రీయానుగా, ఆ చదువుల్లో ఆటల్లో మెరిసారుగా, ఆనంద భాష్పాలుగా, అల్లరి అలకలు బొంగమూతుల సందడి ప్రతిక్షణం, నవీన సత్యనారాయణలకు వేడుక ప్రతినిత్యం. ఆ దైవాలిలా వరమిచ్చారులే, ఇక నూరేళ్ళు వర్ధిల్లని. ఈ సూర్య చంద్రుల చిరునవ్వులో వెన్నెల్లు కురిసేనుగా, ఆ శ్రేయోభి కవర్ చేశాడు, పోస్ట్ చూడడానికి కవర్ చేశాడు రా. ఫైనలీ ప్రవేశం అయింది కదా లాస్ట్ ఇయర్. అప్పుడు ఈ సాంగ్ మేము తయారు చేసుకున్నాం అనమాట షూటింగ్. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మొత్తానికి నా ఈ బర్త్డే కన్నా చేతికి వచ్చింది. అండ్ 2 సాంగ్లు సూపర్ బాగుంది ఎడిటింగ్. బర్త్డే అయిపోయింది. బాగా అయిపోయిందా? అంతేనా? నైట్ సరే నా ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేపించారు. కేక్ కట్ చేయడం కొన్ని కేక్లన్నీ మా ఆయన పంపించాడు. మళ్ళీ డెకరేషన్ కూడా చేసి పెట్టాడు నైట్ నా కోసం ఫస్ట్ టైం. అన్నా కూడా ఫ్రెండ్స్ కేక్ కట్ చేశాడు. ఎందుకో తెలుసా, నువ్వు 40 పేపర్లు బర్త్డే అయిపోయింది. ఇంకేమన్నా నేను ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి అడుగుతున్నాను. నాకు ఫేమస్ అండ్ రిచ్ పీపుల్ లైక్ మీ, అల్లు అర్జున్స్ వైఫ్, ఎన్టీఆర్స్ వైఫ్ అండ్ ఉపాసన అండ్ ఆల్ విల్ హ్యావ్ సమ్ క్రిస్టియన్ డియోర్ టోట్ బ్యాగ్స్ అన్నమాట. అలియా భట్ హీరోయిన్స్ లైక్ మీ, హీరోయిన్ లైక్ వాళ్ళందరూ చూసి కొనిపిమంటే ఎయిర్పోర్ట్ లో బ్యాగులన్నీ ఐశ్వర్య రాయ్. ఏంది ఓలా పార్టీది ఇప్పుడు కొన్న ప్రిన్సెస్ కి డబ్బా మంచిది. నేను వెయిట్ చేస్తుంది గత 2 బ్లాగుల నుంచి. సారీ అనమాట, మాకు బర్త్డే సారీ. మా ఆయన ప్రతి బర్త్డేకి ఒక చీర అయితే సెంటిమెంట్ గా కొంటాడు అనమాట. అందుకే ఈసారి ఆరెంజ్ లేదని చెప్తే ఆరెంజ్ తెచ్చాడు నా కోసం. మా వాడి పాకెట్ మనీతో కొన్న లిప్స్టిక్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. అంటే మన ఇంట్లో ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి సెంటిమెంట్. పౌచ్ వచ్చిందంటే ఫోన్ వస్తుంది. ఫస్ట్ పౌచ్ ఇయ్యరు, ఫోన్ ఇస్తారు. అంటే అలా అనుకోవాలి.
పౌచ్ అడ్జస్ట్ అవ్వాలట, ఫోన్ ఇవ్వరట. అంటే ఇది 2 ముక్కలు కోసేసి పౌచ్ ఇచ్చి ఫోన్ కొనుక్కోమనే వాళ్ళని ఇలానే చూసాను. ఏదో ఒకటి కావాలి. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మెయిన్ గిఫ్ట్ అబ్బా, 3 రోజులు సతాయిస్తున్నావు. ఇదే మెయిన్. తెలుస్తలేదు. కొనుక్కుందాం అంటే కావాలి అడిగావు. ఇది నా గిఫ్ట్. కవర్ ఉండాలి కదా. కమాన్ యార్, కమాన్ కమాన్ కమాన్. yes, this is a girly Samsung Z Flip 5 అన్నమాట. Thank you. And lavender color, నా favorite color. Okay, let's go for lunch. So that is all about my birthday celebration. నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయనకి థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు. అండ్ ఇది ద బీచ్ టౌన్ అని మన సిటీలోనే ఉంది, జూబ్లీ హిల్స్ లో. చాలా బాగుంది ప్లేస్ అండ్ సర్ప్రైజెస్ కూడా. మీ లవ్డ్ వన్స్ కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ వరకు మిమ్మల్ని అంతే లవ్ చేస్తూ ఉండాలనుకుంటే మీరు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు. మీరు ఏ సిటీలో ఉన్నా సరే బీచ్ టౌన్ ఉన్నట్టుంది. ఐ లవ్ దిస్. అండ్ గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కూడా ఉంది ద బీచ్ టౌన్ అంటే. అండ్ ఇప్పుడు మేము మా ఫేవరెట్ టైంని స్పెండ్ చేయడానికి వెళ్తున్నాం నా బర్త్డే రోజు లంచ్కి. కాకపోతే లాస్ట్కి వస్తాను. అండ్ ఇక్కడ కావాలంటే మా ఆయనకు కావాల్సినవి ఉన్నాయి, అన్నం, సాంబారు, అన్నింటికంటే ప్రశాంతంగా ఉంటాయి. ఏ వావ్, నైస్, ఇంట్రెస్టింగ్ ఉంది. దీంతో వస్తాను. ఇది కూడా ఇలా పొగలు జల్లుతూ ఉంటే ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. మా ఫేవరెట్ బ్రౌనీ, పైనాపిల్. బ్లూ ఏంజలా? ఓఫో, బర్త్డే నాకైతే నువ్వేంద్రా ఏంజల్ తాగేది? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బార్బిక్యూ అండి. ఇక్కడ బర్త్డేస్ అయితే మన బర్త్డే ఇలా వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ మా ఇంట్లో రెగ్యులర్గా బర్త్డేస్కి బార్బిక్యూకి రావడం, బార్బిక్యూ ప్రైడ్కి రావడం మాకు చాలా అలవాటు. ఎందుకంటే సుప్రియ గారు ఉంటారు అనమాట ఇక్కడ. షీఈస్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. అండ్ చాలా 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 బాగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ కానీ, సర్వింగ్ కానీ, అండ్ ఎవ్రీథింగ్. అండ్ నా పేరు చెప్పండి మీరు వచ్చినప్పుడు, ఇంకా స్పెషల్గా మళ్ళీ ట్రీట్ కూడా చేస్తారు. అండ్ మీకు కూడా ఏమైనా బర్త్డేస్, ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే తప్పకుండా ఇక్కడ తీసుకురండి. ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు, ప్రైస్ని ఎంజాయ్ చేస్తారు, చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ని కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.